హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన పేరు మీద ఎన్ని సిమ్లు రన్ అవుతున్నాయో మనకు తెలియదు. సో ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ తెలిసి ఉంటే స్కిప్ చేయండి, తెలియకపోతే పూర్తి వరకు చూడండి. ఎందుకంటే మనం ఎన్నో సిమ్లు వాడి ఉంటాము. సో కొన్ని మర్చిపోతుంటాము. సో అది వేరే వాళ్ళకు ఉన్నదా లేకపోతే మన పేరు మీద ఇంకా రన్ అవుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము గూగుల్లోకి వెళ్ళి సంచార్ సాథి అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు నో యువర్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్. ఒకవేళ మొబైల్ పోయినైతే బ్లాక్ చేయడానికి నో యువర్ మొబైల్ కనెక్షన్ యువర్ నేమ్, నీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో మనం దీని మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే కింద 10 డిజిట్ మొబైల్ అంటే మనం ప్రజెంట్ మీరు కరెంట్ ఏ నెంబర్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పైన క్యాప్చా ఎంటర్ చేయండి. FC చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. వ్యాలిడ్ కాలేదు. సో ఇంకొకటి క్లియర్ చేద్దాం. B4K24H సక్సెస్. ఓటీపీ వస్తుంది ఇప్పుడు మనకి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనము లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని నెంబర్లు వస్తున్నాయో వాడుతున్నట్లే, ఇది మీరు వాడినట్టు గుర్తు లేకపోయినా, మీరు వాడలేకపోతే నాట్ మై నెంబర్ అని క్లిక్ చేయండి. ఇది వాడి అవసరం లేదనుకుంటే నాట్ రిక్వైర్డ్ అని క్లియర్ చేయండి. ఇది నేను ఎప్పుడు రీడ్ చేసినట్టు గుర్తొస్తుందని కరెక్ట్గా ఐడియా లేదు. సో నాట్ రిక్వైర్డ్ అని పెడుతున్నాను. సో రిపోర్ట్ కొట్టేసేయండి. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. షూర్ పెట్టేసిన తర్వాత మీకు 24 అవర్స్ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మనము మన నేమ్ మీద, మన ఆధార్ నెంబర్ మీద ఎన్ని మొబైల్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.